అందరికీ నమస్కారం. నేను మీ యాడరాజు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న సంచలనమైన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన పార్టీకి ప్రియారిటీ ఇవ్వమని, గౌరవం ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి గౌరవం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీపీ కూడా గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా మిత్రపక్షాన్ని బీజేపీ కూడా గౌరవం ఇవ్వాలి. పరస్పరంగా ఒకరిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒక వేలుతోటి ఏ పని చేయలేము, అన్ని వేళ్ళు కలిస్తేనే కూటమి ప్రభుత్వం. ఒక వేలుతోటి ఎవరో ఏమి చేయలేరు, అన్ని వేళ్ళు కలవాలి. అదేవిధంగా నేను కేవలం పోరాటాలు చేయగలుగుతాను కానీ పరిపాలన అనుభవం నాకు లేదు అని చెప్పే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పోరాటాలు అయితే నేను బలంగా చేస్తాను కానీ పరిపాలన అనుభవం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక వేలుతోటి అన్ని పనులు కావు. మన చేతిలో ఉన్న అన్ని వేళ్ళు ఒక్కొక్కరి సహాయం ఒక్కొక్క రకంగా ఉంటది. కాబట్టి అలా సహాయం తీసుకొని మన ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళు ఆ రకంగా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఈ జనసేన పార్టీ సంబంధించిన టీడీపీ మధ్య గ్రామీణ స్థాయిలో కొంత అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా బాండింగ్ బలంగా ఉంది. కాబట్టి గ్రామీణ స్థాయిలో కూడా అదే రకంగా ఉండాలి, ఆ రకంగా ఉంటేనే మంచిది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను మా ఇద్దరి మధ్య మాత్రం బాండింగ్ చాలా బలంగా ఉంది. మీరు కింది స్థాయిలో ఎవరైతే గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలు, పంచాయతీ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మీరు కూడా అదే రకమైన బాండింగ్ కొనసాగించండి అనే విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ రకమైన విభేదాలకు తావు ఇవ్వకుండా అన్ని పార్టీలను అందరినీ సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.